విజయ్ మాల్యా భారతదేశంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినవాడు, ఒక దాన్ని ఏమంటారు, మన ప్లే బాయ్ లైఫ్ని అనుభవించినోడు. బ్యాంకులు ఇచ్చిన అప్పులు, పొలిటీషియన్ల అండ, రాజ్యసభ సభ్యత్వం, అట్లాగే ఏకంగా ఒక క్రికెట్ జట్టు, ఇంకొక వైపున మద్యం వ్యాపారం, ఇంకొక వైపున విమాన వ్యాపారం, కోట్లకి కోట్ల సంపాదన. కానీ ఖర్చు సంపాదన కంటే ఎక్కువ విలాసాల మోజులో పడి ఆడవాళ్ళకి తగలేసి అప్పులు ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి చెల్లించక రాజకీయ పలుకుబడితో ఆపగలననుకుని ఆ పైన బీజేపీ ప్రభుత్వం రాగానే ఈ ప్రభుత్వంలో దాన్ని అట్లా నాటకాలాడటం కుదరదని తెలిసి విదేశాల్లో చూసొస్తానని పోయి బ్రిటన్లో ఆగిపోయి అక్కడ భారతదేశం వెళ్తే నన్ను చంపేస్తారు, నన్ను జైల్లో పెట్టేస్తారు, నన్ను హింసిస్తారు, నేనేదో వ్యాపారం చేశాను, మోసపోయాను, అంతకుమించి ఏమీ లేదు అంటూ కథలు నడుపుతూ ఉన్నటువంటి విజయ్ మాల్యాకి ఇక్కడి నుంచి పట్టుకుపోయిన డబ్బులు అక్కడికి పట్టుకుపోయాడు కాబట్టి అక్కడికి ఒక పెట్టుబడిదారిగా శరణార్థిగా వాడిని అనుమతిస్తూ వస్తుంటే భారత ప్రభుత్వం ఒకవైపున లీగల్గా ఫైట్ చేయడంతో అక్కడ కోర్టులు కూడా వాడే అప్పగిచ్చేయమంటే వాడు పై కోర్టులు కొత్త కొత్త పాయింట్లతో అనారోగ్యం సాకు పెట్టి ఆగిపోతున్నటువంటి వేళ ఇప్పుడు బాంబే హైకోర్టు అతన్ని నువ్వు ఎప్పుడొచ్చి లొంగిపోతావు తేల్చి చెప్పు, లేదంటే సీరియస్ పరిణామాలకు ఉత్తర్వులు ఇస్తారని తేల్చి చెప్పింది వాళ్ళ లాయర్తో.